నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఏదైతే నిన్న సంధ్య థియేటర్‌కి సంబంధించి జరిగిన సంఘటన, ఒక మహిళ తొక్కిసలాటలు ఏదైతే 'పుష్ప 2' మూవీ ప్రీ రిలీజ్ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి ఒక కుటుంబమే విషాదగాథలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ, తన కొడుకు ఇద్దరు ఆ తొక్కిసలాటకి గురి కావడం జరిగింది. సో, అక్కడికక్కడే మహిళ రేవతి అనేటటువంటి తను మృతి చెందినటువంటి అంశాన్ని చూస్తాను. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను ప్రస్తుతం బేగంపేట నిమ్స్ హాస్పిటల్‌లో తను చికిత్స పొందుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. సో, ప్రస్తుతం మనం పోస్ట్‌మార్టం దగ్గరకి ఉన్నాము. అయితే ఇక్కడ ఇప్పుడే పోస్ట్‌మార్టం ప్రక్రియ కూడా పూర్తయింది. సో, ఆ మృతదేహాన్ని మరి వారి నివాసానికి పంపించినటువంటి అంశాన్ని చూస్తాను. సో, ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఖచ్చితంగా ఆ టీం కావచ్చు, 'పుష్ప' టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే సంధ్య థియేటర్ యాజమాన్యం కావచ్చు స్పందించి మాకు న్యాయం చేయాలంటూ కూడా మరి వాళ్ళ ఆవేదన అనేది తెలుపుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. నిన్న 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఏవైతే 9:30కి ఉన్న షోకి వీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఎవరైతే రేవతి అనేటువంటి చనిపోయినటువంటి ఆ మహిళ, వారి భర్త, పిల్లలతోని వెళ్ళినటువంటి అంశము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ రాగానే ఒకేసారి ఫ్యాన్స్ ఎక్కువ కావడంతో ఆ తోపులాటలో తోపులాటలో ఎవరైతే మహిళ ఎవరైతే మృతి చెందిరో తను తన బాబుని పట్టుకుని వన్ సైడ్కి వెళ్ళగా ఆ తోపులాటలో తిన భర్త, ఇంకో పాప వారు వేరే సైడ్కి వెళ్ళిన నేపథ్యంలో సో అక్కడ మరి అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. ఆ వచ్చిన ఫ్యాన్స్ కూడా మూవీ చూడడానికి కాకుండా అల్లు అర్జున్ చూడడానికి వచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో, టికెట్ లేకుండా కూడా చాలా మందిని అలౌ చేశారు. ఎందుకంటే ఏ పెద్ద హీరో వచ్చినా కూడా ఇక్కడ ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉందో ఆ సంధ్య థియేటర్కి వస్తూ ఉంటారు కాబట్టి సో నిన్న అల్లు అర్జున్ రాకతోని భారీ మంది ఫ్యాన్స్ రావడం జరిగింది. ఆ ఫ్యాన్స్లోనే ఆ తొక్కిసలాటలోనే ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. జరిగి దాదాపు 24 గంటలు కావస్తా ఉన్నా కూడా, అంటే దాదాపు 12 గంటలు పూర్తి కావస్తా ఉన్నా కూడా ఇప్పటికీ ఏదైతే మూవీ బృందం కావచ్చు, ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం కావచ్చు స్పందించలేదు. సంధ్య థియేటర్ పైన అయితే ఖచ్చితంగా కేసు అయితే ఫైల్ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ 'పుష్ప 2'కి సంబంధించి హీరో ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో వారు ఇప్పటివరకు కూడా స్పందించలేదు. స్పందించి కనీసం వాళ్ళకు సహాయంగా మరి స్పందించకుండా దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ చిత్ర యూనిట్ కావచ్చు వీళ్ళందరూ కూడా స్పందించి న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు పోలీసు నుంచి కూడా కొంచెం బెదిరింపులకు కూడా గురి చేస్తూ ఉన్నట్టు కూడా ఫ్యామిలీస్ చెప్తా ఉన్నారు. ఏదైతే నిన్న జరిగిన సంఘటనలో ఎన్ని గంటలకు వెళ్ళారు విచారణలో కూడా కొన్ని క్వశ్చన్లు కూడా వీళ్ళకి అడుగుతూ ఉంటే కొంచెం భయభ్రాంతులను గురి చేసే విధంగా, అంటే దీన్ని తప్పుతో పట్టించే విధంగా చేస్తూ ఉన్నారంటూ కూడా కొంతమంది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ఎన్ని గంటలకు వెళ్ళారు, ఏ ప్రాంతంలో వెళ్ళారు, టికెట్ ఎలా తీసుకున్నారు, ఏంటి అని చెప్పి కూడా మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్ని వాళ్ళని భయాన్ని గురి చేసే విధంగా మరి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నట్టు కూడా మరి ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎవరైతే తన భర్త భాస్కర్ ఉన్నారో ఖచ్చితంగా తను కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. సినిమాకి వెళ్ళి చూద్దామని వెళ్ళిన సంఘటనలో నా కుటుంబమే ఆగిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సమాధానం అంటే అల్లు అర్జున్ కాకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న సంఘటనలు అవన్నీ కూడా మరి దీనికి ప్రధానంగా గురవుతా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు రియాక్ట్ కావాలి. ఇప్పుడు ఎవరి చావు బతుకులో ఉన్నటువంటి తన కుమారుడు శ్రీతేజ్ అనుకుంటా తన పేరు. సో, తన కుమారుడిని ఖచ్చితంగా కాపాడాలి, మెరుగైన ట్రీట్మెంట్ అయినా అందించే కుటుంబానికి ఒక భరోసాగా అల్లు అర్జున్ నిలవాలంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా గేట్ ఓపెన్ చేసి కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా ముందుకెళ్ళగానే కొంచెం ప్రెషర్ ఉండే. అయితే నా పాప నా దగ్గర ఉంది, మా బాబు దగ్గర, మా మిస్సెస్ దగ్గర బాబు, వాళ్ళు కొంచెం ప్రెస్సింగ్లో కొంచెం ముందుకెళ్ళారు. నేను సైడ్ ఉండే. అది కొంచెం మా పాప ఫుల్ క్రయింగ్ చేస్తుండే, డాడీ వద్దు డాడీ అంటే ఆగబెట్ట పక్కకు ఉందాము, వాళ్ళు పోయినాక వెళ్దాము అని. ఒక 5 మినిట్స్ తర్వాత మా మిస్సెస్ కాల్ చేస్తే నేను లోపలికి వెళ్ళినా అండి, నేను అక్కడే ఉన్నా అంటే నేను వస్తా ఒక 5 మినిట్స్లో అని. కొంచెం క్రౌడ్ కొంచెం తగ్గినాక నేను టికెట్ చూపించి లోపలికి వెళ్ళినాక సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాప లేదు, బాబు లేదు. దాని తర్వాత మా డాటర్ ఫుల్ క్రై చేస్తుంది, మమ్మీ ఏది అంటే నేను ఇక్కడే ఉంటుంది బెటా, చూద్దాం ఎక్కడుందో. మమ్మీ ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తర్వాత 3-4 టైం చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మమ్మీ ఫోన్ పడిపోయిందో ఏమైందో ఏమో, ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని చేసేది ఆగంటే కూడా ఆమె క్రయింగ్ చేస్తుంటే పక్కన ఒక వ్యక్తి అన్న పాపను పక్కడ ఎక్కడన్నా దింపినా వచ్చి దోలాడు, నువ్వు అక్కడ పాపను వదిలేస్తే మళ్ళీ ఈ క్రౌడ్లో ప్రాబ్లం అవుతుంది అంటే
మా కజిన్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో గేట్ దగ్గరకు వచ్చాక సార్ ఇట్లా మా బాబు కనిపిస్తలేదంటే అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ వెళ్ళి అడుగు అంటే అక్కడ వెళ్ళి అడగగానే నాకు అది ఫోన్లో క్లిప్ చూపించాడు. ఆ బాబాయ్ ఇట్లా అన్కాన్షియస్ అయ్యి ఇట్లా పడిపోయి ఇట్లా చెస్ట్ అది చేస్తుంటే ఇతనేనా అంటే ఇతనే సార్ అది ఇది అంటే మా మిస్సెస్ కూడా ఉంది అంటే మీ మిస్సెస్ తెలియదు ఇదైతే తెలుసు అని దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ అని చెప్పారు. అక్కడికి వెహికల్లో పోలీస్ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్తుంటే మళ్ళీ విఎస్టీ దగ్గర వెళ్ళగానే చికటపల్లి పిఎస్కి రమ్మంటున్నారు అక్కడ వెళ్దామని అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళినాక ఒక 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినాక ఇక్కడ లేరు మన కిమ్స్లో ఉన్నారు కిమ్స్కి వెళ్ళండి అక్కడ వెళ్ళండి మేడం మా పోలీస్ మోనికా మేడం సంథింగ్ పేరు ఉంది ఆమె ఉంది అక్కడ ఆమె నంబర్ ఇచ్చి పంపించారు. అక్కడ వెళ్ళి చూస్తే బాబు కండిషన్ సీరియస్ ఉంది టికెట్స్ కూడా తీసుకున్నా అంటారు, నిజమేనా? టికెట్స్ వాళ్ళు అదే మోనికా మేడం వాళ్ళు టికెట్ ఎట్లా మీది థియేటర్లో ఎట్లా వెళ్ళారంటే టికెట్ ఉంది మేడం అంటే ఏ టికెట్ అంటే నేను తీసి చూపిస్తే 3 టికెట్స్ ఉంటే 3 టికెట్స్ తీసి జేబులో పెట్టుకున్నారు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వెళ్ళారు? టికెట్ తీసుకున్నారు మళ్ళీ పోలీసులు అడుగుతున్నారు. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే ఇట్లా జరిగింది సార్ అంటే మీరు టికెట్ లైన్లో నిలబడి తీసుకున్నారా ఆన్లైన్లో తీసుకున్నారా అంటే ఇట్లా మా ఫ్రెండ్ త్రూ తీసుకున్నాను అని చెప్పినాను. అట్లా బాబు కండిషన్ అదే బాబు కండిషన్ సీరియస్ ఉంది సార్. 72 అవర్స్ అయితే చెప్తాము. ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉన్నాడు. ఇంకా వెళ్ళి చూసి వచ్చాను అన్ని పైప్స్ అలాగే ఉంది మొత్తం పైపులు పెట్టి ఉంది. ఏం జరిగిందన్న అసలు నిన్న ఆ తొక్కిసలాటలో వచ్చిందని తెలుస్తూ ఉంది. అవునన్నా, అయితే నిన్న అంటే అది ఫ్యాన్స్ నూకిరా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన అని చెప్పారు. ఆ లాఠీ చార్జ్ వల్ల వాళ్ళు నూకిరా పోలీసు వాళ్ళు నూకిరా తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే చెప్తలేరు, పోలీసు వాళ్ళు ఏం చెప్తలేరు. మా సంజయ్ టీవీ వాళ్ళు ఫోటో చేయమని వాళ్ళు కూడా ఇస్తలేరు. ఇప్పుడు అబ్బాయికి ఏమో కిమ్స్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆయనకి నిన్న నైట్ 1-2 మినిట్స్ ఆక్సిజన్ లేని వల్ల సిపిఆర్ వల్ల ఆక్సిజన్ వచ్చింది. ఆ 2 మినిట్స్ లంగ్స్కి లివర్కి కిడ్నీకి ఆక్సిజన్ అందలేదు. ఇప్పుడు పెట్టిన వెంటిలేటర్ మీద లంగ్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. 72 అవర్స్ టైం పడుతుందంట. ఇప్పుడు దాని తర్వాత బ్రెయిన్ చెక్ చేయాలి, లివర్ చెక్ చేయాలి, కిడ్నీ చెక్ చేయాలి, అన్నీ ఒక్కొక్కటి చేయాలి. అన్నిటికీ 6 అవర్స్ గ్యాప్ ఇవ్వాలంట. 72 అవర్స్ తర్వాత ఏమన్నా చెప్తామని చెప్పి శ్రీతేజ్ ఆరోగ్యం కూడా నిలకడగా లేదు. 72 అవర్స్ తర్వాత చెప్తామని, అంత లోపల ఏం చెప్పారంట. దాని తర్వాతే అంటారు. దీని కారణాలు ఏం చెప్తున్నారు అసలు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సార్ నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి మాకు థియేటర్ ఎదురుగా మా కార్లో కూర్చోబెట్టుకోరు. ఏది దేశ్ముఖ్ హాస్పిటల్ సగం రూట్ తీసుకెళ్ళిన తర్వాత యూటర్న్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొని కూర్చోబెట్టారు. 2 అవర్స్ మాతో టైంపాస్ చేశారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నారు, ఆయన బయటికి వెళ్ళే వారికి ఏం చేయొద్దు అని చెప్పి మమ్మల్ని టైంపాస్ చేసి 2 అవర్స్ మాత్రం. మీ ఆవిడ ఈడుంది ఆడుంది, మీ బాబు ఈడుండి ఆడుంది అని చెప్పి మమ్మల్ని తీసుకొని అటు ఇటు చేసి స్టేషన్లో కూర్చోబెట్టి 2 అవర్స్. ఉన్నప్పుడు జరిగిందా? వాళ్ళకి పోలీసు వాళ్ళకి కూడా తెలుసు ఆల్రెడీ చనిపోయింది ఆమె, స్పాట్ డెడ్ అని చెప్పలేదు వాళ్ళు. మేము చెక్ చేసి మేము హాస్పిటల్లో తిరిగి మేము చెక్ చేసుకొని మా అంతా మేము తెలుసుకునే వారికి వాళ్ళు చెప్పలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పలేదు. మేమంతా మేమే చూసుకొని తిరిగి చేసి మేము చెక్ చేస్తాం. సిపిఆర్ కూడా చేసిన అంశం చూసినాం. ఇప్పుడు సిపిఆర్ చేసి ఒకటే చూపిస్తారు అన్న. సిపిఆర్ ముందు ఆ సిపిఆర్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందో అది చూపిస్తలేరు కన్నా. సిపిఆర్ చేసేది ఒకటే చూపిస్తారు. వాళ్ళ కింద పడని కారణం అవ్వరు. పోలీసు వాళ్ళ ఫ్యాన్స్ అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చినందుకే అయింది ఇదంతా. కానీ ఇప్పుడు ఎవరు చేసారు అది తెలియాలి కన్నా. సిపిఆర్ ఒకటి చేసారు, పోలీసు వాళ్ళు చేసారు, పోలీసు వాళ్ళు చూపిస్తారు అంటే అది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అట్లా కారణం ఎందుకు కింద పడ్డారు ఎందుకు వాళ్ళు, అది కావాలా. అంటే అల్లు అర్జున్ రావడమే ఈ సంఘటన అంతా కూడా మనం జరిగింది. అవును ఎక్కువ ఫ్యాన్స్ కి అవును. ఇప్పుడు అలా వచ్చి ఎవరైనా రెస్పాన్స్ ఇస్తా అంటే అల్లు అర్జున్ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, చేయలేదు, రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఆయన కోసమే వెయిటింగ్. పుష్ప మూవీ యూనిట్ అయినా ఎవరైనా రెస్పాండ్ ఎవ్వరు కాలేదు. సంధ్య థియేటర్ అయినా కూడా రెస్పాండ్ కాలేదు ఇప్పటిదాకా. వాళ్ళపైన కేసు కూడా ఫైల్ అయింది అంటున్నారు సంధ్య థియేటర్. 3 మీద, అల్లు అర్జున్ మీద, సంధ్య థియేటర్ మీద, పోలీస్ వాళ్ళ మీద, లా అండ్ ఆర్డర్ మీద. ఎందుకంటే తనకి సంఘటన తెలుసు అనుకోవచ్చా తెలియదు అనుకోవచ్చు, ఎందుకు రెస్పాండ్ కాలేదనుకోవచ్చు అల్లు అర్జున్? సార్ ఇంత రాత్రికి వెళ్ళి ప్రతి ఒక్క న్యూస్ వస్తుంది, అది ఆయనకు రెస్పాండ్ కాలేదు అంటే ఇప్పుడు ఎట్లా? ప్రతి ఒక్క న్యూస్లో వచ్చింది, ప్రతి ఒక్కరు చూసారు. మా రిలేటివ్సే మాకు ఫోన్ చేసి అడిగారు, ఇది ఏంది, ఇది భాస్కర్ది ఫోటో వస్తుంది, దీంట్లో ఏమైందని చెప్పి. ఇప్పుడు ఆయన దాకా పోదా? కుటుంబం సంబంధించి పరిస్థితి ఏందన్న ఇట్లా? ఇప్పుడు ఏంటంటే ఇంకో చిన్న పాపను, ఇప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ కావాలా.
మేము దానికోసమే ప్రెషర్ పెడుతున్నాం కానీ వేరేది ఏం లేదు. ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా హెల్ప్ కావాలా, ఎవరైనా వచ్చి చేయాలా, అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమైతే చనిపోయింది, ఇప్పుడు ఏమైనా ఏం చేయలేము. ఇప్పుడు అది ఉన్నదానికైతే మనం రెస్పాండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే. ఎందుకు ఈ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, అంటే చాలా సంఘటనలు ప్రీ రిలీజ్ మూవీస్లో కావచ్చు, ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మూవీ యూనిట్ కానీ ఎందుకు తగిన చర్యలు తీసుకుంటారు, ఏం చెప్తారు? సార్ ఫస్ట్ అల్లు అర్జున్ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్స్ పాటించాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన వస్తుండంటే ఆ రూట్ అయినా సపరేట్ చేయాలి, లేకుంటే ఆయన ఎంట్రీ అయినా సపరేట్ చేయాలి. డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్న దగ్గరికి ఆయన వచ్చి కార్ ఆపుతా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏడా చేస్తాం, మళ్ళీ ఇంకా దాంట్లో పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్, ఎవరిని ఇప్పుడు అదే అంటున్నా, ఎవరు ఏమనలేము. ఇప్పుడు వాళ్ళ వల్ల అయిందా తెలియదు, ఫ్యాన్స్ వల్ల అయిందా తెలియదు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన వల్ల అవి తెలియదు. దానికోసం వెయిటింగ్. ఉన్న వరకు న్యాయం చేయాలి. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు రెస్పాండ్ కావాలి. అసలు సంధ్యా థియేటర్లో నిన్న ఒక అమ్మాయి తోకులాటలో చనిపోయింది, తను మీ కుటుంబ సభ్యులు అని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఇది మనకు భాస్కర్ అనే ఆయన, అతను ఫ్రెండ్ మనకి. కాకపోతే అల్లు అర్జున్ గారు రావడం జరిగింది రాత్రి. ఇక ఒకటేసారి ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు, మొత్తం చాలా ఫ్యాన్స్ రావడం జరిగింది అక్కడికి. ఇక తొక్కిసలాటలో వాళ్ళు మూవీకి గినంగా వెళ్ళలేరు. మూవీకి రాకముందే ఇట్లా సంఘటన జరిగిందని నాకు నైట్ తెలిసింది, మార్నింగ్ తెలిసింది ఇట్లా సంగతి. ఇంకోటి నైట్ జరిగింది ఇది. ఇప్పటి వరకు గినంగా వీళ్ళు అల్లు అర్జున్ కానీ టీం కానీ వాళ్ళు ఎవరు ఇంకా రెస్పాన్స్ అవుతలేరు. ఇక్కడ అమ్మాయి అయితే ఈమె చనిపోయింది, అక్కడ బాబు ఉన్నాడు. బాబు పరిస్థితి చాలా డిఫికల్ట్గా ఉంది. అది ఎంత అయినా కానీ పెద్ద ఎత్తున వచ్చి హాస్పిటల్లో చూడాలి. వీళ్ళందరూ అల్లు అర్జున్ గారు రెస్పాన్స్ కావాలి ఖచ్చితంగా. దీనికి ఎట్లయినా స్పందించాలి, వాళ్ళు ముందుకు రావాలి. ఈ టీం కానీ మొత్తము ప్రొడ్యూసర్స్ కానీ అందరూ దిగి రావాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సినిమాకి వచ్చినందుకు ఇది ఇలా జరగడం జరిగింది. ఎవరికైనా పోయిన ప్రాణం అయితే లక్షల కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. కాకపోతే అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి. ఈ ఫ్యామిలీకి అండగా నిలబడాలని కోరుతున్నాను నేను. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది అనుకోవచ్చు. సినిమా చూస్తారు అల్లు అర్జున్ గారు, ప్లస్ ఇక్కడ కింద ఈ సంఘటన జరిగింది. అయితే లోపల ఉన్న వాళ్ళకైతే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా సార్, అంత పబ్లిక్లో అంత క్రౌడ్లో. కాకపోతే ఇది అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఇట్లా జరగడం వినంగా ఎవరికి జరగొద్దు ఇది. ఇట్లాంటి తొక్కిసలాటలో అసలు కొంచెం చాలా ఇబ్బంది, బాధ అనిపిస్తుంది. అసలు అమ్మ చనిపోవడము, ప్లస్ బాబు అలా ఉండడము. ఇంకో చిన్న పాప ఉంది, అతను వాళ్ళకి 7 ఏళ్ళ పాప ఉంది. బాబు 9 years ఉంటాడు. ఇట్లా చాలా బాధగా అనిపిస్తుంది మాకు. పెద్ద లోటే అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఒక కుటుంబం కోల్పోయినట్టు కదండి. ఇప్పుడు చాలా పరిస్థితి ఎట్లుంటుంది, ఎవరి ఇంట్లో అయినా కానీ ఒక ఆడపడుచు ఎట్లా ఉంటుంది మొత్తం, చాలా బాధగా ఉంది. ఇప్పటికి ఎందుకు స్పందించలేదు అల్లు అర్జున్ గారు దీనికి? అసలు యాక్చువల్లీ స్పందించాలి. ఎందుకు స్పందించలేడు అనేది మనకు న్యూస్ వెళ్ళిందా ఇంకెళ్ళలేదా అయిన వరకు ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే స్పందిస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఇంకా ఎందుకు స్పందించలేడో అర్థం అవుతలేదు. ఖచ్చితంగా దిగి రావాలి, ఆయననైతే దిగి రావాలి ఖచ్చితంగా రావాలి. ఇంకా ఎవరు ఎట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు వీళ్ళకి ఎట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు. కుటుంబానికి ఏం చేస్తారన్న, ఇక పోయిన ప్రాణం అయితే దేరు. లక్షల కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం అయితే రాదు. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి, చూడాలి వాళ్ళకి ఇప్పుడు అని కోరుతున్నాం అంతే. ఫ్యాన్స్ కంటేనా ఫ్యాన్స్ గినంగా ఏంటంటే ఫ్యాన్స్ అయితే దినదినం పెరుగుతూ ఉంది. కొంచెం ఫ్యాన్స్ గినంగా కొంచెం కంట్రోలింగ్ చేసుకోవాలి. ఇట్లా చిన్నపిల్లలు ఇంకోటి పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ న్యూస్ వల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల్ని తీసుకురావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూస్ చూసే వాళ్ళకి అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా నేను, చిన్నపిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకురావద్దు థియేటర్లకి ఫస్ట్ డే. ఎందుకంటే ఫ్యాన్స్ హడావిడి రచ్చనే బాగుంటుంది. చిన్నపిల్లలకి దయచేసి తీసుకురావద్దు, లేడీస్ గినంగా రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ పెద్ద సినిమా హీరోలు అయినా కానీ సినిమా ఎట్లాగో ఆడుతుంటుంది, ఎక్కువ హెవీ క్రౌడ్ వచ్చేస్తుందని తెలుసు. కాబట్టి చిన్నపిల్లలు దయచేసి ఎవరు చిన్నపిల్లల్ని దేవద్దు. నేను రాత్రి సంఘటన తెలిసిందనకైనా 2-3 తిట్టినా నేను. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొస్తారు ఇట్లా, ఎందుకు ఇలా అని చాలామందిని కోప్పడ్డా నేను. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, కానీ నేను ఒక అభిమాని, మహేష్ బాబు అమ్మాయిని నేను గినంగా. కాకపోతే ఇట్లా చిన్నపిల్లల్ని తీయకండి ఎవరైనా కానీ, దయచేసి దండం పెట్టి చెప్తున్నా. చిన్నపిల్లల్ని మాత్రం ఫస్ట్ డే దేవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే సరే ఎవరు ఏం చేయలేము, తొక్కిసలాటలు ఎవరు ఏం చేస్తాం చెప్పండి. ఎంత చెప్పినా ఎంత అడుచుకున్నా పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. మనం కొంచెం జాగ్రత్త పాటించుకోవాలి. చూడడానికి టికెట్ లేని వాళ్ళు కూడా, అంటే ఓన్లీ అల్లు అర్జున్ వచ్చేస్తారన్న, చెప్తున్నా కదా అట్లా వచ్చేస్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఉంది కదా, ప్రతి ఫ్యాన్లో ఇట్లానే ఉంది, అందరు వచ్చేస్తారు. ఇట్లా ఎక్కువ క్రౌడ్, హెవీ క్రౌడ్గా వచ్చేస్తుంది. చాలా క్రౌడ్ అనేది టికెట్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఒకటేసారి ఇట్లా వచ్చి అందరి మీద పడితే ఏం చేస్తామన్నా, ఎవరు ఏం చేయలేము కదా. అట్లా చాలా హెవీ క్రౌడ్. తప్పలేదంట అల్లు అర్జున్ ఏం తప్పలేదన్న. అల్లు అర్జున్ ఏం తప్పే అంటే నా ఇంతకుముందు ఏంటనేది అల్లు అర్జున్ గారు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రోటోకాల్ పెట్టి అంత జాగ్రత్తగా వచ్చేది ఉండే. థియేటర్ వాళ్ళు ఏమంటారు అంటే
ఇట్లా వచ్చేసిర్రు అని మాట్లాడుతారు బాలిగినంగా, వచ్చేసిర్రు ఇక అయ్యింది, ఇట్లా హెవీ క్రౌడ్ వచ్చేసింది, అట్లా జరిగింది. ప్రోటోకాల్కి నేమ్ లేకుండా వచ్చారు. ప్రోటోకాల్ అనేది ఉండరు నా, పోలీస్ వాళ్ళు గినంగా ఉన్నారు, బౌన్సర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఎంత హెవీ క్రౌడ్ అనేది అన్న, ఇప్పుడు ఎంత హెవీ క్రౌడ్ని మనం అంత కంట్రోల్ చేయలేం కదన్న, హెవీ కంట్రోల్ చాలా. కేసు కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తాను. కేసు కింద ఫైల్ అవుతుంది కదా, ఇప్పుడు ప్రాణం పోయిందంటే కేసు ఫైల్ కాదన్న, ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణం అక్కడ ఉంది. ఓ పిల్లాడిని కాపాడాలి, ఖచ్చితంగా పిల్లాడిని కాపాడాలి, రెస్పాన్స్ కావాలి ఖచ్చితంగా, ఆయనకు మంచి స్పెషల్ ట్రీట్మెంట్ అందించాలి బాబుకి అని కోరుతున్నా. అల్లు అర్జున్ గారికి దిగి రావాలి, ఫ్యామిలీకి అండగా నిలబడాలి. అల్లు అర్జున్ టీం నుంచి కానీ అల్లు అర్జున్ గారి నుంచి ఏమైనా మెసేజ్ ఎవ్వరు ఏది రాలేదు సార్, ఎవ్వరు ఏం రెస్పాండ్ కాలే. మేమే అక్కడిక్కడ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతా ఉన్నాం. 20 hours అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి, మాకు ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక్క సపోర్ట్ లేదు. మేము దేని గురించి అయితే ఇప్పుడు ఎంతమంది మీడియా ఉందో ఇక్కడ, నైట్ నుంచి మేము ఇదే మీడియాతో మాట్లాడుతున్నాం, కానీ ఏ సపోర్ట్ లేదు, ఇంతవరకు ఒక రిక్వెస్ట్ లేదు, హాస్పిటల్ కానీ ఏం లేదు. బాబు ప్రాణాల కోసం కొట్లాడుతున్నాడు, తల్లి ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయింది, అయినా కూడా ఎవరికి దీని మీద బాధ్యత లేదు. ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండి. ఇప్పుడు బాబు వెంటిలేటర్ ఉన్నాడంటే వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ పేరెంట్స్? హెల్త్ రైట్ నో, అది మాకు లేదు. సో మాకు అది కావాలి ఇప్పుడు, అది ఆ సపోర్ట్ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఆ సపోర్ట్ మాకు లేదు. ఆల్రెడీ 15 hours అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి, కానీ మనకి ఇంతవరకు మనకు ఆ సపోర్ట్ లేదు. అంటే ఎవరు వైఫల్యం అనుకుంటున్నారు? పోలీసుల వైఫల్యం చాలా మందిది ఉందండి, ఒక్కరిదాని లేదు, చాలా మందిది ఉంది. వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రొటెక్షన్ లేదు, రెస్పెక్టివ్ ప్రొటెక్షన్ లేదు. ఒక లేడీ ఫ్యాన్ ఇదయ్యింది, అండ్ ఒక బాబు 9 years old బాబు సఫర్ అవుతున్నాడు. సో ఎవరికి రెస్పాన్సిబుల్గా లేరు. అట్ ద సేమ్ టైం ఎంత రెస్పాన్సిబుల్గా ప్రీమియర్ షో రిలీజ్ అయిందో, ఎంత రెస్పాన్సిబుల్గా ఫ్యాన్స్ అటెండ్ అయ్యారో, ఎంత రెస్పాన్సిబుల్గా పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉందో, కానీ అంత రెస్పాన్సిబుల్గా ఇప్పుడు అయినా ఇన్సిడెంట్ని కవర్ చేయడం మాత్రం ఎవరు లేరు, సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. సో రైట్ నో వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అ సపోర్ట్. పబ్లిక్ ఏం చెప్తారంటే ప్రీమియర్ షోస్కి లేడీస్ పిల్లలు రైట్, రావడం దాని మీద నేను ఇప్పుడు ఏం చెప్పలేదండి, బట్ రైట్ నో మా రిక్వైర్మెంట్ ఇస్ సపోర్ట్. మాకు బాబుని కాపాడుకోవాలి, మాకు ఆ సపోర్ట్ కావాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్. ట్రై టు ప్లీజ్ సపోర్ట్ అస్, దట్స్ ఇట్. All Allu Arjun fans, Sanjay Theatre owners, police, everything, everyone are responsible for this incident what has happened right now. So kindly provide us any support what can be done for hospital itself, for our family. So we have lost a life, and the another life is trying to survive right now. So kindly please support us. All the media persons, do not spread any false news. Right, yesterday there was a false news being spreaded that the kid, we have lost the kid as well, but we haven't lost the kid, and he is surviving for the life, he is fighting for the life. So kindly spread the same news. పిఎస్ నుంచి కూడా ప్రెషర్ ఉంది మాకు. ఆ పిఎస్ ప్రెషర్ కూడా స్మూత్గా కావాలి, కానీ పిఎస్ నుంచి ప్రెషర్ కావద్దు, ఎందుకంటే వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. So we have not done anything wrong. We need whatever we requested. That's it. Any pressure అయినా కానీ, టికెట్ గురించి కానీ, ఏదైనా కానీ, anything was not illegal. Everything was legal. But the illegal thing was happened is something at the theatre. So that is the reason right now we are here. చేసే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? అలాంటి ఫోర్స్ లేదు, బట్ ప్రెషర్ అయితే ఉంది. ఫాస్ట్ సంథింగ్ ఇంటి సైడ్ ప్రెషర్ ఉంది. బట్ ఇక్కడ హస్బెండ్ బాడీ కోసం మార్చరీలో ఉన్నాడు, బాబు కోసం హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు. ఎలా మేము సపోర్ట్ చేయగలుగుతాం? ఎవరికని మేము చెప్పలేము కదా. సో అదే మేము అడుగుతున్నాం, మాకు ఆ సపోర్ట్ ఇస్తే ఎవ్రీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మూవ్ ఫాస్టర్ దెన్ వీ కెన్ వర్క్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద ప్లేస్. సో వీ నీడ్ దట్ సపోర్ట్, దట్స్ ఇట్ రైట్ నో. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ కుటుంబానికి సంబంధించి ఖచ్చితంగా మూవీ యూనిట్ నుంచి కావచ్చు, అల్లు అర్జున్ నుంచి కావచ్చు, రెస్పాండ్ కావాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆ అబ్బాయికి సంబంధించి ఎవరైతే శ్రీతేజ్ అనే అబ్బాయి కూడా మరి బేగంపేట నిమ్స్ హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. తను కూడా 72 hours దాటితే కానీ ఆరోగ్యం పైన మరి చెప్పని పరిస్థితి చూస్తాను. ఖచ్చితంగా ఆ అబ్బాయి కావచ్చు, ఈ కుటుంబానికి కావచ్చు, మరి అల్లు అర్జున్ మాట్లాడాలి, స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్న పరిస్థితి చూస్తాం.